కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. జల్పల్లి వద్ద మోహన్ బాబు ఇంటి వద్ద జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మంచు మనోజ్ అదేవిధంగా తన వైఫ్ మౌనిక వాళ్ళందరినీ కూడా మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా ఫామ్ హౌస్కి ఇక్కడ చేరుకున్న తర్వాత వెంటనే తన సిబ్బందితోటి మంచు మనోజ్తో పాటుగా మంచుకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఇరు వర్గాలు, అటు మంచు విష్ణుకు సంబంధించినటువంటి పర్సనల్ సిబ్బంది, బౌన్సర్లు, అదేవిధంగా మంచు మనోజ్కి సంబంధించి మద్దతుగా వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి బయటికి గంటేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే 2 రోజుల నుంచి నెలకొన్నటువంటి ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే మొత్తానికి బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే పహాడీ షరీఫ్లో మంచు మనోజ్ వెళ్ళి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందో తనపైన ఏదైతే రక్షణ కల్పించాలంటూ, అదేవిధంగా మోహన్ బాబు కూడా తన కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడంతో, లెటర్ రాయడంతో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విష్ణు ఇక్కడికి చేరుకున్నటువంటి తర్వాత ఒక్కసారిగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మంచు మనోజ్ని ఉన్నటువంటి మనోజ్ని వెంటనే బయటికి పంపించడం, ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఇదంతా కూడా మనం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లోపడైతే మంచు విష్ణు అదేవిధంగా మోహన్ బాబు ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నారు. లోపల సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఘటన ఎలా జరిగింది ఏంటి అనేటువంటి వివరాలకు సంబంధించి ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించిన కూడా కొన్ని క్లిప్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. పూర్తిగా ఎవరైతే విజయ్ ఉన్నారో ఆ విజయ్ ఈ క్లిప్స్ అన్నింటి కూడా తీసుకువెళ్ళి సీసీ ఫుటేజ్ అంతా కూడా ధ్వంసం చేశారనేటువంటి ఒక వార్తలు అయితే ఇప్పుడు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లోపల పూర్తిగా మంచు మోహన్ బాబుకి రక్షణగా మంచు విష్ణు ఈ ఘటన జరిగిన తర్వాత రక్షణగా కొంతమంది టీంను పంపించడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే మంచు విష్ణు జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా సీన్ అంతా కూడా మారిపోయింది. ఈరోజు ఉదయం వరకు కూడా మంచు మనోజ్ లోపడే ఉండి లోపల పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఘర్షణ జరిగినప్పటికీ కూడా తను కూడా లోపడే ఉంటూ ఈ మాట మంతి జరుగుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ ప్రసన్న కూడా, మంచు లక్ష్మి కూడా ఇక్కడికి విచ్చేసి తను కూడా నిన్న సంప్రదింపులు జరిపినటువంటి పరిస్థితి. సో గొడవ జరిగినప్పటికీ కూడా లోపల వారందరికీ ఒకే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఎప్పుడైతే విష్ణు దుబాయ్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందో, సో తను వచ్చిన తర్వాత ఒకసారిగా కొంత అగ్రెసివ్గా వాతావరణం మారినట్టుగా మనకు కనిపించింది. విష్ణు మనుషులందరూ కూడా వెంటనే మంచు మనోజ్తో పాటుగా మౌనిక వీళ్ళందరూ కూడా బయటికి పంపేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది ఇక్కడ. సో దీంతో నేరుగా మంచు మనోజ్ 2 రోజుల తర్వాత మొత్తానికి ఎట్టకేలకు మీడియాతో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో అందరితో కూడా మాట్లాడి ఏం జరిగిందనేటువంటి వివరాలను కూడా కొంత వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సో నాకు జరిగినటువంటి అన్యాయం, ఆస్తుల గురించి దీని గురించి కాదు, నాకు జరిగినటువంటి అన్యాయం, నా మీద జరుగుతున్నటువంటి కుట్రకు సంబంధించి నేను ఈరోజు మాట్లాడుతున్నానంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇంటి నుంచి బయలుదేరినటువంటి మంచు మనోజ్ నేరుగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయబోతున్నారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసి తనకు రక్షణ కల్పించాలంటూ కూడా తనను పూర్తిగా ప్రైవేట్ సిబ్బందితోటి దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. నా భార్యకి పిల్లలకి కూడా ఆ రకమైనటువంటి రక్షణ కల్పించాలనేటువంటి విధంగా కూడా ఇప్పటికీ కంప్లైంట్ చేశారు. మరలా కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి తన ఇంట్లో నుంచి బయటికి గెంటేసినటువంటి పరిస్థితులను కూడా వివరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అది ఆ రకంగా ప్రస్తుతానికైతే కొంత స్తబ్దుగానే ఈ మంచు మనోజ్ బయటికి వెళ్ళడంతో స్తబ్దుగానే ఉంది. బట్ మరలా మంచు మనోజ్ కనుక ఇక్కడికి జల్పల్లిలోని నివాసానికి వచ్చినట్లయితే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా మారబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా నెలకొంది. సో ఇప్పటికే కుటుంబంతో సహా బయటికి వెళ్ళినటువంటి మనోజ్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి ఇంకో ఇంటికి వెళ్తారా లేదా మళ్ళీ నేరుగా ఇక్కడికి చేరుకుంటారనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇక్కడికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మరలా మంచు మనోజ్కి వివాదం నెలకొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించినటువంటి సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. మంచు విష్ణు వచ్చారు కాబట్టి ఆయన శంషాబాద్లో చెప్పినట్టుగానే ఇది కుటుంబం మధ్యలో జరిగినటువంటి చిన్న ఘర్షణలు అవి సద్దుమణుగుతాయని చెప్పినట్టుగానే సద్దుమణుగుతాయా, లేదంటే ఇది క్రమక్రమంగా పెరిగి ఇంకా భారీ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేది చూడాల్సిన అవసరం ఉంది.